ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా బలపరుస్తున్నారు అని చూద్దాం. కీర్తనాకారుడు తన ప్రభులో ఎంత గొప్ప భరోసాను, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతుడు అంటున్నాడు. నిజంగా ఈ మాట వింటే చాలా సంతోషం అనిపిస్తుంది కదా. సైన్యాన్ని జయించాలంటే మన మామూలు విషయమా? ప్రభు సహాయం తీసుకుంటేనే సైన్యాన్ని జయించగలం. మరి ప్రభు సహాయం లేకుంటే మనం ఏది కూడా చేయలేమని గమనించాలి. ప్రభు సహాయము నీకుంటేనే నీవు దేన్నైనా జయించగలుగుతావు, దేనిలోనైనా నీకు విజయం వస్తుందని మిత్రమా ఈరోజు ఒకసారి నువ్వు గమనించు. ప్రభు నీకు సహాయం చేస్తేనే నీవు ఎటువంటి సైన్యము, అంటే సైన్యం వంటి పరిస్థితులు, విస్తారమైన సైన్యం మీదకి రాకపోవచ్చు, అలాంటి యుద్ధాలలాగా ఈనాటి యుద్ధాలు లేవు కాబట్టి, కానీ యుద్ధం వంటి, అంటే అటువంటి మరి సైన్యము వంటి శ్రమలు, అంటే విస్తారమైన శ్రమలు అనమాట, ఒకటి తర్వాత ఒకటి శత్రువులు, అలా నీకు ఇబ్బంది ఉండొచ్చు. ఏది జరిగినా సరే ప్రభు అయితే నీకు తప్పకుండా సహాయం చేస్తారు. అంత విస్తారమైన సైన్యం నీ మీదకి వచ్చినా ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేయగలడు. అయితే నీవు జయించాలంటే ఏం చేయాలి? ప్రభు సహాయం నీకు ఖచ్చితంగా ఉండాలి. నీ సొంత విధిలో అంటే నీ సొంతంగా నువ్వు ఏది కూడా చేయలేవు. నీ సొంత జనము, నీ సొంత బలము ఏది కూడా నిన్ను కాపాడలేవు. కాబట్టి నీ సొంత బలంతో నువ్వేం చేయలేవని గమనించు. క్లిష్ట పరిస్థితి ఏదైనా ప్రభు మీద ఆధారపడు, ప్రభు సహాయం తీసుకో, ప్రభు మీద పూర్తిగా ఆనుకో, ఆయనలో 100% విశ్వాసం ఉంచు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. అంతేకాదు ప్రభు సహాయం తీసుకుంటే మరి సైన్యమును కూడా నీవు జయించగలుగుతావు. అంతేనా? లేఖనాల్లో గమనిస్తే కీర్తనాకారుడు అందుకే ఎంతో నమ్మికతో, ఎంతో భరోసాతో తన దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. నా దేవుని సహాయం వలన నేను సైన్యమును జయిస్తానని భరోసాతో చెప్తున్నాడు కదా. మరి ఈరోజు నువ్వు ఆందోళన చెందకుండా భరోసా కలిగి జీవించు. నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే నీకు సహాయం ఖచ్చితంగా ప్రభు చేస్తారు. ఆయన సహాయం నీకుంటే సైన్యం వంటి పరిస్థితిని కూడా నీవు జయించగలుగుతావు. అనగా విస్తారమైన శ్రమలు అనమాట. సైన్యము విస్తారమే కదా, మరి ఎక్కువ మంది రావడాన్ని సైన్యం అంటారు. అలాగే ఇక్కడ కూడా ఎక్కువ శ్రమలు అనమాట. గుంపుగా నీ మీదకి వచ్చిన ఇబ్బందులు, ఇరుకులు నిన్ను ఇబ్బంది పెట్టినా, నీకు ఇటు సైన్యం లాంటి విస్తారంగా నీకు పరిస్థితి ఇబ్బందికరంగా మారినా కానీ దేవుడైతే నీకు సహాయం చేస్తారు. అటువంటి పరిస్థితిని నీ అంతటి నువ్వు ఏది కూడా ఎదుర్కోలేవు, కానీ ప్రభు సహాయం తీసుకుంటే ఎదుర్కోగలుగుతావు. కాబట్టి అటువంటి ప్రతి పరిస్థితిని కూడా ప్రభు తప్పిస్తాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. సైన్యాన్ని జయించాలన్నా, ప్రాకారాలు దాటాలన్నా ఖచ్చితంగా ప్రభువే నీకు సహాయం చేయాలి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ప్రభు సహాయం తీసుకో. నీ పరిస్థితి ఎట్లు వంటిదైనా సరే, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే ప్రభు నిన్ను ఆదుకోగలడు, సహాయం చేయగలడు. ఎందుకంటే నీవు బలహీనుడవైనా ఆయన బలవంతుడు, నీవు శక్తిహీనుడవైనా ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఆయన శక్తితో నిన్ను నింపి, ఆయన బలంతో నిన్ను నింపి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా నీ ప్రతి వ్యతిరేక పరిస్థితి ఆయన కొట్టేస్తాడని నమ్మి పూర్తిగా ఆయన మీద ఆనుకుని విశ్వాసంతో ముందుకు వెళ్ళు. అప్పుడు ఆయన ప్రతి వ్యతిరేక పరిస్థితిని అనుకూలంగా మారుస్తాడు. ఆయన మాత్రమే మరి నిన్ను సైన్యాన్ని జయించడానికి శక్తి నీకు ఇస్తాడు. ఆయన మాత్రమే ప్రాకారాలు దాటడానికి నీకు శక్తిని ఇస్తాడు. ఆమేన్.